హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవడమా డిజోన్ చేసుకోవడమా అన్న వివాదం తాజాగా తెర మీదకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో. వాస్తవంగా కాపు సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం తగ్గించింది. దానికి కారణమైనటువంటిది ఆయన పదే పదే మాట్లాడుతున్న మాటలకి అన్నటువంటిది. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి వివాదాల అంశాన్ని కాపు నాయకులు ప్రస్తావిస్తున్నారు. కాపుల మీద ప్రత్యేకించి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించి లేదా జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఆ సందర్భంలో కాపు సామాజిక వర్గంలోకి నన్ను కేవలం కాపులుగానే లాగుతున్నారు, నన్ను కులపరంగా చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న విమర్శల నేపథ్యంలో కాపు నాయకులు దాసరి రాము గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. రాము గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో ప్రత్యేకించి కుల సంఘాలని ప్రధానంగా ప్రస్తావించారు. కాపు సామాజిక వర్గం నన్ను ఓన్ చేసుకోమని నేను అంటలేదు, నేను కుల నాయకుడిని కూడా కాదు అన్న విషయం కరాఖండిగా చెప్తున్నారు. మీరేమంటారు? అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా, మన వాళ్ళందరికీ కూడా. నేను దాదాపు ఎలక్షన్స్ తర్వాత 2 సంవత్సరాలలో నేను ఏ టీవీ డిబేట్లు లైవ్లు ఎక్కడ కూడా రాజకీయ విషయాల మీద ఎక్కడ బయటికి రావట్లేదండి. మొన్న ఎలక్షన్స్ లో జరిగిన పరిణామాల్లో ఆయన ఎంతో ప్రయత్నం చేశాం. 40 ఎమ్మెల్యేల పైన తీసుకోండి, ఒక 1 year లేకపోతే 6 months అన్న పవర్ షేరింగ్ అడగడానికి ఒత్తిడి చేస్తే ఆయన నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉందని చెప్పనని మమ్మల్ని కన్విన్స్ చేశాడు. మా తీసుకున్న సీట్లో 21లో కూడా 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి బీఫారా తీసుకున్నారు. మేమందరం కష్టపడిన దీనికోసమేనని బాధేసి ఎలక్షన్ వరకు పనిచేసి ఆ తర్వాత నేను రాజకీయంగా పూర్తిగా తప్పుకున్నాను. నేను రాజకీయంగా ఇన్నాళ్ళు తిరిగి ఇంత చేసి ఈరోజు బయటికి తప్పుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. దండం పెట్టి పూర్తిగా అస్త్రసన్యాసం చేసామనంటే ఆయన గారి పుణ్యం అది. అంటే ఇక మనం ఎన్నాళ్ళు పని చేసినా ఎవరో ఒకరు ఊడిదం చేయటం అయిపోయింది లేదా బాబు మన భక్తులు అని చెప్పని మొన్న ఇప్పుడు మమ్మల్ని నన్ను కాపుల్లోకి లాగుతున్నారు, కులంలోకి లాగుతున్నారు అని చెప్పని ఆయన మాట్లాడుతున్న మాట, నన్ను తిడుతున్నారు అన్నది బాగా బయటికి తీసుకొస్తున్నారు. నేను ప్రధానంగా చెప్పేది 2 అంశాలు. మొన్న ఈ మధ్య వారం రోజుల క్రితం ఆయన పార్టీ ఆఫీస్ లో సభ్యత్వాలు చేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 300 పైన సభ్యత్వాలు చేసిన వాళ్ళందరితో ఆయన సమావేశం పెట్టుకున్నాడండి. అక్కడ ఈ మధ్యకాలం టీవీకే విజయ్ పార్టీ గురించి కూడా ఆయన సీఎం అయ్యాడు, మీరు చేసుకోలేదు అది ఇది అన్న దాని మీద కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ పార్టీ నిర్మాణం గురించి మాట్లాడుకోండి, సంస్థాగత ఎన్నికల గురించి మాట్లాడుకోండి, మిగతా విషయాల గురించి మాట్లాడుకోండి, లేదా టీవీకే విజయ్ పార్టీ గురించి వచ్చిన వాటి గురించి మాట్లాడుకోండి. ఈ దాని మీద ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆయన విజయ్ పార్టీ సంబంధించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆయన 2019 ఎలక్షన్స్ లో కాపు కులం నాకు నిలబడలేదు, కాపులు ఓట్లేస్తే నేను ఓడిపోతానా, నేను 2 చోట్ల నన్ను ఓడగొట్టారు, ఇలా మాట్లాడాడండి. నువ్వు ఓడిపోయిన దాని గురించి మాట్లాడుతున్నావు కదా, మరి గెలిచిన 24 గుర్తులేదని. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన యొక్క దాడికి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం మిగతా వాళ్ళందరూ చల్లా చెదిరి ఊళ్ళో వెళ్ళిపోతే నిన్ను అడ్డి పెట్టుకొని నీతో పాటు నిలబడి మేమందరం గొట్టు చాకిరి చేసి ప్రాణాలు పణంగా పెట్టుకొని నిన్ను కాపాడుకొచ్చామే మేము, నీకు అది గుర్తులేదా? ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఈ కాపుకలో నాకు నిలబడలేదు, చేయలేదు, చెందలేదని మా మీద ఏదో ఒక సెటైర్లు వేయటం, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడటం. ఆ రోజు 2019 తర్వాత ముఖ్యమైన నాయకుడు తోట చంద్రశేఖర్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని చెప్పని ఆయన చెప్పాడండి. అక్కడ ఆ మీటింగ్ లో అన్నాడు ఆయన నోటితో చెప్పిన పదాలు ఇవన్నీ. మరి నేనేమంటానంటే 2019 ఎలక్షన్స్ లో నీకు చాకిరీ చేశాం, 24లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నుంచి నీ కోసం జగన్మోహన్ రెడ్డితో ఢీకొన్నాం, 24లో కష్టపడి గొడ్డు చాకిరీ చేసి అద్భుతమైన మెజారిటీస్ వచ్చి రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో మీ గౌరవం వచ్చేట్టు చేసి పెట్టాం. మా కులాన్ని ఎందుకు టార్గెట్ చేసి తిడుతున్నావు నువ్వు అంటే, నువ్వు అంటే మాటల సందర్భంలో వచ్చిన పదమే, ఆయన అవమానపరచాలని కాదండి. నేను మా కులాన్ని ఎందుకు ఎత్తుతున్నావు మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కులం పేరు ఎత్తుతాడా ఎక్కడన్నా? నిన్న ఆయన అంటున్నాడు వేరే కులాలు ఎవరన్నా వాళ్ళ కులాల గురించి తెస్తారా ముఖ్యమంత్రులు పార్టీలో అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు మాట మాట్లాడితే మా కులం పేరు ఎందుకు ఎత్తున్నావు? జగన్మోహన్ రెడ్డి రెడ్ల గురించి చెప్తాడు ఎక్కడన్నా వ్యంగ్యంగా వెటకారంగా?
చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యంగ్యంగా వెటగారు వాళ్ళ కులం గురించి మాట్లాడతారా? మీరు ఉంటే ఉండి పోతే పోండి అని అంటారా వాళ్ళు ఎప్పుడన్నా? మీరు ఎందుకు మాట మాట్లాడితే ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితం ఆయన వారం రోజులు 10 రోజులు అయినా మీటింగ్ అది ఆయన మాట్లాడిన మాటలే ఆయన మాట మా కులాన్ని అవమానపరుస్తూ నాకు చేయలేదు వీళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలకే నేను గట్టిగా స్పందించింది. దయచేసి ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేశావో ఏం చెందావో మాకేం పెట్టావో మేము ఎప్పుడు నీ గడపలు దొక్కలా. మేము పనిచేసి గొడ్డు చాకిరి మీతో ఏమో నాకు తెలియదు. 6 ఏళ్ళు పైన నేను నీ గొడ్డు చాకిరి చేశా. నాకు కానీ మిగతా ఎవరి ఫోన్ రాలే మీ ఆఫీస్కి బాగున్నారా అని. మీరు మాకేం ఇవ్వద్దు. 6 ఏళ్ళ నుంచి ఫోన్ లేవు. ఆ 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మేము ఎప్పుడన్నా నీ గడప దొక్కి మా కాపులకి పనులు అవ్వలేదు, మమ్మల్ని ఇబ్బందులు పడుతున్నాము, గ్రామాల్లో జనసేన కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పని మాకేమైనా పదవులు కావాలని కానీ నీ ఆఫీస్ గడప దొక్కామా? నీ పేరు అడ్డం పెట్టి రాష్ట్రంలో ఎక్కడ అరచకాలు చేశాము? మేము ఎప్పుడన్నా దుర్మార్గాలు చేశామా? నీ పేరు చెడ్డ పేరు వచ్చాడు మేము ప్రవర్తించామా? ఎందుకు మాట మాట్లాడితే మా కులం పేరు ఎత్తి మాట్లాడుతున్నాం, మా కులాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నాం. ఇదే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన నేను అడిగిన ప్రశ్న. దానికి కాపులు నన్ను తిడుతున్నారు, కాపు నాయకులు నన్ను తిడుతున్నారు. తిట్టింది నువ్వయ్యా బాబు, తిట్టడమే కదా. ఏరు దాటితో తెప్ప తగలు పెట్టడం అంటారు. 2019లో నాకు నిలబడ్డారా చేశారంటే ఏం రాంగ్ సంకేతాలు ఇస్తున్నావు నువ్వు? మీకు చెప్పాం అయ్యా 2014 నుంచి 19 దాకా మీరు అసలు ఏ సంస్థాగత నిర్మాణం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి 1000 కిలోమీటర్లు తిరుగుతూ ముద్దులు పెట్టుకుంటూ నిమురుకుంటూ తిరుగుతున్నాడు ఓదార్చుకుంటూ. ఆయన మీరు ఎక్కడ సంస్థాగత నిర్మాణం లేదు, కమిటీలు లేవు, బలమైన వ్యక్తుల్ని పెట్టుకోలేదు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టలేదు. ఎలక్షన్లకు 2 నెలలు 3 నెలల ముందు సడన్ గా ఎలక్షన్లు పోతామని 10 రోజుల ముందు టికెట్లు ఇస్తే అది జీరో బడ్జెట్ ఎలక్షన్ చేస్తామని కుర్రోళ్ళని పెట్టి ఎలక్షన్ చేస్తే మనం ఎలా గెలుస్తామని వివరంగా చెప్పాం కదా. పైపెచ్చు ప్రజారాజ్య పార్టీలో అందరూ దెబ్బతిని ఉన్నారు. ఆ పార్టీకి పనిచేసి జనాల్లో భయభ్రాంతులు గురవుతున్నారండి. మళ్ళీ ఇంకొకసారి వచ్చి పనిచేయాలంటే అబద్ధత భావనలు ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు ముందుకు వస్తారో చెప్పలేము. రేపు ఎలక్షన్ లో మనం గెలుస్తాం గ్యారంటీ లేదు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి నేనే చెప్పాను మీకు స్వయంగా. మీరు అలాలోచితంగా రాంగ్ టైంలో వ్యాక్యూమ్ స్పేస్ లేని టైంలో ఎటువంటి దాని విశ్లేషకులు, దాన్ని పొలిటికల్ అనలిస్టులు కానీ అనుభవం గల ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరిని పెట్టుకోకుండా మీరు తొందరపడి ఎట్టబడితే ఎలక్షన్ చేసి మీ కాపులు నాకు చేయలేదు, మీకు చేయకపోవడం వల్ల నేను ఓడిపోయాను, ఇలాంటి మాటలు మాట్లాడి అవమానపరిచింది నువ్వు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. మా కులం పేరెత్తి నువ్వు మాట్లాడి మమ్మల్ని అవమానపరచబాక మేము మీకే గొడ్డు చాకిరీ చేశాము. ఇదే కదా నేను టీవీలో చెప్పింది. మీ కార్యకర్తల సమస్యల మీదే కదా నేను మాట్లాడింది. మళ్ళీ నీవు కాపులు తిడుతున్నావు అని చెప్పని మాట్లాడతావేంటి? నిన్న మొన్న మాట్లాడుతూ నన్ను విమర్శ చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? నేను తిట్టిస్తాను. మాట్లాడింది దాసరామేనండి. మిమ్మల్ని అడిగింది, మీతో పాటు 6 ఏళ్ళు గొడ్డు చాకిరీ చేసి దాసరాము మిమ్మల్ని అడిగింది. మీ అధికార ప్రతినిధులు కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మీ ఆఫీస్ తరఫున మాట్లాడండి. ఇదిగో నువ్వు మాట్లాడిన ఈ తప్పులు ఉన్నాయి, నువ్వు అబద్ధాలు చెప్పావు, దీని మీద మేము నీ మీద కేసులు పెడతాం, పరువు నష్టం దావా వేస్తాం నీ మీద, దీనికి నువ్వు సమాధానం చెప్పండి డైరెక్ట్ గా. మమ్మల్ని అడగని మేము చెప్తాము. జరిగిన నేను మాట్లాడిన ప్రతి విషయం మీద తిరిగి సాక్ష్యాలతో సహా నేను చెప్తాను, మీకు సమాధానం చెప్తా. కార్యకర్తల్ని కుర్రోళ్ళు ఎగదోస్తారా? అంటే మీ అందరి జాతకాలు ఆయనకి తెలుసు అంటున్నారు కదా, మీ అందరి జాతకాలు తెలుసు, మీరు ఎలాంటి వ్యవహారాలు చేశారో కూడా తెలుసు అని చెప్తున్నారు కదా. అదే అడుగుతున్నా, మీ అందరి జాతకాలు అన్నావు కదా, చెప్పు. దాసరాము జాతకం ఏంటో బతుకేందో చెప్పు. ఎవరు చెప్తారో చెప్పండి. దాసరాముని నీకు 6 ఏళ్ళు ఊడికం చేసేదాం, నేను చేసిన మీ పాపమా? మీకోసం జగన్మోహన్ రెడ్డితో ప్రాణాలు తెగించి నిలబడటం నేను చేసిన పాపమా? ఎవరు జాతకాలు చెప్తావు? ఎవరిని పెద్దలు కొడుతున్నావు? వార్నింగ్ ఇస్తున్నానన్నాడు. జగన్మోహన్ రెడ్డినే లెక్క చేయలేదయా, పెద్ద పెద్ద తిమింగళాలనే లెక్క చేయలా. నేను అడుగుతుంది ఏంటి, నువ్వు మొన్న మీ జనసేన మీటింగ్ లో కాపుల్ని తిట్టావా, ఎగతాళిగా మాట్లాడావా లేదా? మీరు నాకు 2019లో మీరు చేయలేదు, అందుకని నేను ఓడిపోయా. కాపులు నాతో నిలబడలేదు, వెళ్ళిపోయారు. ఎవరు నాతో నిలబడలా? మేము నిలబడ్డాగా. వెళ్ళిపోయిన వాడి గురించి మీకెందుకు? వంగవీటి మోహన్ గారు ఏం చేశారయ్యా? చంపుతుంటే మీరు ఎక్కడున్నారయ్యా? వ్యంగ్యంగా మాట్లాడావు నువ్వు మొన్న మీటింగ్ లో. నువ్వు మాట్లాడిన మాటలకే నేను తిరిగి సమాధానం చెప్పా. మా కులం పేరెత్తితే మర్యాద కూడదు. మా కులం పేరెత్తి నువ్వు మా కులం పేరు ఎత్తద్దు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ కులాల పేర్లు ఎత్తట్లా, వాళ్ళు
నువ్వెందుకు మా పేరు ఎత్తున్నా? మా కులం పేరు వాళ్ళ కులం పేరు వాళ్ళు ఎత్తున్నప్పుడు నువ్వెందుకు ఎత్తున్నా? నువ్వు మా కులం పేరు ఎత్తమాక, కులం పేరు ఎత్త కూడా రాజకీయం చేసుకో, పార్టీ నిర్మాణం చేసుకో, ముందుకెళ్ళండి. నేను కేవలం మన గట్టిగా మాట్లాడింది మీరు పార్టీ ఆఫీసులో సభ్యత్వాలు చేసిన వాళ్ళ మీటింగ్ లో మీరు ఎగతాళిగా మాట్లాడింది. రంగా గారిని చంపుతుంటే ఏం చేస్తున్నారు నన్ను అడిగావే. రంగా గారిని చంపిన పార్టీతోనే నయ్యా నువ్వు ఇప్పుడు ఉంది. రంగా గారిని చంపిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒకళ్ళే కాదు, వెనకాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ప్రోత్సాహం ఉంది దాంట్లో. దాన్ని మొదటి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. కనుక ప్రధానంగా ఆ రోజు ఉండేవారు అధికారంలో టీడీపీ పార్టీయే కదా, వాళ్ళతోనే కదా ఈరోజు నీ ప్రయాణం చేస్తున్నావు నువ్వు. మరి మమ్మల్ని రంగా గారి గురించి ఎంతసేపు మాట్లాడావే? నువ్వు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రంగా గారికి ఎప్పుడు నివాళులు అర్పించావా? ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ అది కూడా మమ్మల్ని ఎగతాళి చేయడానికి నువ్వు మాట్లాడింది. మా కాపు కులాన్ని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావుగా. నీకోసం ప్రాణం పెట్టిన కులాన్ని టార్గెట్ చేస్తున్నావు. మేము నిన్ను కులపరంగా లాగుతున్నావు. ఈ 2 సంవత్సరాల్లో నీ కోసం గొడ్డు చాకిరీ చేసినాం మేము. ఏ రోజన్నా నీ ఆఫీస్ గడప దొక్కామా? నువ్వు ఎప్పుడన్నా మీ తాలూకాలు ఫోన్ చేసి మీరు బాగున్నారా, మీరు మేము కులపరమైన వాళ్ళం, మీ పార్టీ వాళ్ళం కాదు, మాకే పదవులు వద్దు, మీరు బాగున్నారని మీరు ఎప్పుడన్నా మమ్మల్ని అడిగారా? బతుకున్నారా చచ్చారని అడిగారా? మీ ఆఫీస్కి వచ్చి ఏమంటే ఆఫీసులో మొత్తం కమ్మ సామాజిక వర్గం వేరే వాళ్ళు ఎవరో ఉన్నారండి, బీసీఎస్సీ మీతో ఎవరు ఆఫీస్ పేరెంట్స్ గా లేరు, సమస్యలు చెప్పుకోవడానికి నేను అడిగామా? కాపుల్ని మీ ఆఫీసులో కూర్చోబెట్టండి అని అడిగామా? కాపులు పెద్దపేట వేయమని నేను అడిగామా? కాపు కార్పొరేషన్ విదేశీ విద్య మిగతా వీటన్నిటికి సంబంధించి నిధులు ఇవ్వట్లేదని ఇంటికి వచ్చి అడిగామా? చంద్రబాబు నాయుడు అడిగామా? మా గంటేదో మేము తింటున్నాం, మా బతుకు మేము బతుకుతాం. నువ్వు మొన్న ఎలక్షన్ లో నన్ను నమ్మండి అని చెప్పని నువ్వు 20 సీట్లు తీసుకొని దాంట్లో 10 మంది టీడీపీ తీసుకున్న రోజే మా తల ఎగిరిపోయింది. మా మెదళ్ళు పనిచేయట్లా. నీ జోలికి మేము రావట్లేదు, నీ ఊచెత్తట్లేదు. నువ్వు మా కులం పేరు ఎందుకు ఎత్తి తిడతావు? మన మీటింగ్ లో తిట్టావా? మన 10 రోజుల ముందు నీ ఆఫీసులో నీ కార్యకర్తల మీటింగ్ లో కాపులు నాకు చేయలేదనే మాట అబద్ధం నువ్వు ఎందుకు చెప్పావు? నీ పార్టీలో వెళ్ళిపోయిన చౌదరి చంద్రశేఖర్ వాళ్ళందరూ కూడా నిజాలు చెప్పండి. వాళ్ళ మీటింగ్ హైదరాబాద్ నేను వెళ్ళా. వాళ్ళు మిమ్మల్ని అడిగింది ఏంటి? ఏమంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అనేది చాలా పవర్ఫుల్. రెడ్లకి కమ్మలకు వాళ్ళ పార్టీలో వాళ్ళకు ఉన్నాయి. ఆ కమ్మ సామాజిక వర్గం మనిషి సంబంధించిన వ్యక్తిని తెచ్చి అంత పెద్ద పోస్టులో పెడితే పార్టీలో మిగతా వాళ్ళు పనిచేయాలన్నా ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే ఇబ్బంది అండి. ఆ పిఎస్సి చైర్మన్ మీ దగ్గర పెట్టుకోండి, లేదా బీసీఎస్సీల కన్నా ఇవ్వండి. మీ కింద పనిచేయడానికి వచ్చాం కానీ నాదెళ్ల మనోహర్ కింద పనిచేయడానికి రాలేదు. మీరు దయచేసి నాదెళ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం కాకుండా ఏ బీసీఎస్సీలకైనా పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ ఇవ్వమని వీళ్ళందరూ కలిసి వెళ్ళి అడిగారు. పార్థ సారథి, తోట చంద్రశేఖర్, జేడి లక్ష్మణ్ అందరూ కలిసి నిన్ను వచ్చి అడిగారు. ఇది జరిగింది నిజం. మీరేం చేశారు? మీరు ఏమన్నా చెప్పండియా, మీరు ఏ విషయంలో చెప్పండి. వాళ్ళని స్వార్థంగా అడిగారా? పార్టీ నడిపే విధానం చెప్పారు. మీరేం చేశారు? మీరు ఏమన్నా చెప్పండియా, నేను పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ నాదెళ్ల మనోహర్కే ఇస్తానా? ఉంటే పోతే పోండి అంటేనేగా వాళ్ళు వెళ్ళిపోయింది. ఇక మనకి గౌరవం లేదని వెళ్ళిపోయారు. ఆ నిజాన్ని చెప్పండి. నిన్న చెప్పింది కూడా అదే కదా. మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడుకుండా నాదెళ్ల మనోహర్ నాతో ఉంటాడు, ఉండి పోతే పోండి. ఇదే మాటగా నిన్న కూడా చెప్పింది రాజమండ్రిలో. తాడేపల్లి ఎలక్షన్ తాడేపల్లి గుడి మీటింగ్ లో ఉంటే పోతే పోండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, నరేంద్ర మోడీ అయినా సరే ఉంటే పోతే పోండి అని ఎవరన్నా అంటాడా? అంత ధైర్యం ఉందా ఎవరికైనా మాట అంటానికి? నాకు ఈ కులం అవసరం లేదు అని కమ్మల్ని చంద్రబాబు నాయుడు అనమన్నాడు. రెడ్లతో పని లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనమన్నాడు అంటాడేమో చూస్తా. ధైర్యం ఉందా ఒక అంటానికి? ఆ కులాలు వెన్నెముకలండి ఆ పార్టీలకి. మేము ఎప్పుడు వచ్చి నిన్ను కులపరంగా మేము లాగలా, నిన్ను అభాషపాలు చేయాల. నన్ను కులంగా లాగుతున్నారు, నన్ను కులం రుద్దుతున్నారు. ఎవడు రుద్దుతున్నాడో చెప్పు. మీరు 2 సంవత్సరాల్లో ఏ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడలా, నీ గురించి ఎత్తలా. మా సమస్యలు మేము పడుతున్నాం. గ్రామాల్లో పిచ్చి కొట్టుడు కొడుతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళని, కార్యకర్తలని, కాపుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. నీ ఎందుకు అడగలేదు? మా బాధ లేదు, మేము పడుతున్నామే. ఎందుకు మా కులాన్ని అవమానపరిచి మాట్లాడతావు? అంటే ఇక్కడ 2 పాయింట్లు అండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే మీడియా, సోషల్ మీడియా లేకపోతే కాపు నాయకులు నన్ను ఇప్పుడు నాదెళ్ల మనోహర్ని కమ్మ కులంగా చూడకండి, నన్ను కాపు కులంగా చూడకండి, పార్టీలకి అదే కులాలకు అతీతమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేయడానికి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి నేను ముందుకు వచ్చానని ముందే చెప్పాను అన్నటువంటిది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి మీరు చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే 27% మంది కాపు సామాజిక వర్గం మీరందరూ కలిసి మీరే ఒక నాయకుడిని పెట్టుకోండి కావాలంటే కుల నాయకుడిగా అన్నటువంటిది
వాళ్ళని మీరు గెలిపించి తెచ్చుకోండి, అప్పుడు వాళ్ళని నేను అభినందిస్తాను. అసలు అట్లాంటి కులం పేరుతో సాధ్యం కాదు, కుల నాయకులు వచ్చి ఎందుకు అనవసరంగా నన్ను కులం దగ్గరికి లాగుతున్నారు, నేను అట్లా కాదు కదా అని చెప్తున్నారు ఆయన. నేను చెప్పేది కూడా అదే సార్. మీ కాపులందరూ కలిసి ఒకరి ముఖ్యమంత్రిని చూసుకోమన్నారుగా, మేము చూసుకున్నామండి. మేము చూసుకున్నాం కదా ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని. ఆయన పార్టీ అట్లాగే కూర్చుంటే ముఖ్యమంత్రి. ఈయన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్స్ అప్పుడు, మొన్న భయంకరమైన పరిస్థితుల్లో పవర్ షేరింగ్ నాకు కూడా ఒక 6 నెలలు ఇవ్వండి అంటే ఈయన కూడా ముఖ్యమంత్రి. ఈయనేం బేరసారాలు చేసుకోలేదు కదండి, పూర్తిగా అప్పచెప్పేశాడు కదా అవతల వాళ్ళకి. నేనే కులపరంగా రాలేదు అంటే, నిన్ను కులపరంగా వచ్చారని నేను చెప్పామా? కాపులు పెద్దన్న పాత్ర పోషించమని నువ్వు చెప్పావా, మేమన్నావా? ఎన్నిసార్లు కాపులు మీరు ముందుకు వచ్చి నిలబడమని నువ్వు కులం పేరు ఎత్తావా, మేము ఎత్తామా కులం గురించి? మళ్ళీ అగాయిత్యంగా మా మీద పెడతారేందండి. ఇప్పుడు నేను వివరణ చెప్తుంది ఏంటి, అసలు కులాల ప్రసక్తే లేదండి ఎక్కడ. ఆయన చుట్టూతున్న వ్యవస్థలు, దాదాపు బలమైన వ్యవస్థలు అందరూ వేరే, కమ్మ సామాజిక వర్గం వేరే వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బలమైన వాళ్ళు వాళ్ళే ఉన్నారు ఆయన చుట్టూ. మేము మా వాళ్ళు ఎవరూ లేము, కులాల ప్రస్తావనే లేదు. ఆయన ఇచ్చాడు మొన్న 10 రోజులకు ఆఫీసులో. మీ కాపులు నాకు నిలబడ్డారా, మీరు చేస్తే నేను గెలిచేవాడిని కదా, మీరు నిలబడితే గెలిచేవాడిని కదా అని ఆయన మాట్లాడాడు సార్. నేను 10 సార్లు చెప్తుంది అదే. మేము ఎత్తలేదు దీన్ని, నువ్వు ఎత్తిందే. నువ్వు నీ పార్టీ ఆఫీసులో అన్నావా లేదా? ఎందుకు మా కాపు కులం పేరు ఎత్తావు అంటే తమిళనాడు గురించి ప్రస్తావన చేస్తూ ఎత్తాడు. తమిళనాడులో సజావు ఎలక్షన్ జరిగిపోయినాయి, విజయ్కి అందరు అభిమానులు మిగతా వాళ్ళందరూ కలిసి చేశారు, ఈజీగా ముఖ్యమంత్రి అయిపోయాడు, నేను ఇక్కడ ఎంతో కష్టపడ్డా అని చెప్పాను అన్నాడు. తమిళనాడులో విజయ్ డిఎంకే పార్టీ, ఏ పార్టీ 5 ఏళ్ళు మించి ఉండదు, డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అన్నా డిఎంకే పార్టీ జైలుతో చనిపోయింది. పళనిస్వామి అంత స్ట్రాంగ్ గా తయారు కాల, అక్కడ నాయకత్వం లేదు, వాక్యూమ్ స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి చాలా రాష్ట్రాల్లో పొలిటికల్ మేనేజ్మెంట్ చేశాడు అతను. జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. అలాంటి వాడిని పిలిపించుకొని వాడికి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చుకొని, బాబు నేను ఎలా ఎలక్షన్ చేయాలా, ఏ పద్ధతిలో వెళ్ళాలా అని చెప్పి మాట్లాడుకొని, ఆ టైం వాక్యూమ్ ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు, స్పేస్ ఉన్నప్పుడు చూసుకుని ఎలక్షన్కి వెళ్ళాడు. కులాలు లేవా అక్కడ? రాష్ట్రంలోనే కులాలు ఉన్నాయా? 25 పార్టీలతో కలుపుకున్నాడండి డిఎంకే పార్టీ. మొన్న 20 పైన పార్టీలు కలుపుకున్నాడు డిఎంకే పార్టీ. అలయన్స్ పెట్టుకుంది కేవలం కులాల కోసమే. అన్నా డిఎంకే పార్టీ 5 పార్టీలు 10 పార్టీలు 5 పార్టీలతో అలయన్స్ పెట్టుకుంది అన్నా డిఎంకే, కేవలం కులాల ఓట్లు తెచ్చుకోవడానికే. కులాలు ఎంత భయంకరంగా పనిచేసి తెలుసా? నేను 5 రాష్ట్రాల ప్రెసిడెంట్ ని. చాలా భయానకంగా ఉంటుంది తమిళనాడు కులాలు. ఇక్కడ ఆంధ్రాలో ఏముందండి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, మహా అయితే బీజేపీ, లేకపోతే జనసేన. 20 కులాలపై 20 పార్టీలు కలుపుకున్నాడండి అధికారంలో ఉండి డిఎంకే పార్టీ వల్ల. ఎన్ని కుల అనుబంధమైన పార్టీలు అవన్నీ కూడా. ఎంత కుల రాజకీయాలు ఎంత బలంగా నడుస్తున్నట్టు అక్కడ కులాలు ఏమంటాడేంటి? అలాంటి వాతావరణంలో కూడా ఆయన పద్ధతి చేసుకుని ఎలక్షన్ చేసుకుని బయటకు వచ్చాడు. అది ఒక పద్ధతికి వెళ్ళాడు. మీరేమో 2019లో అసలు స్పేస్ ఉందే, వాక్యూమ్ ఉందో చూసుకోకుండా, ఒక బలమైన పొలిటికల్ అనలిస్టులు ఎవరిని, బలమైన వాళ్ళని పొలిటికల్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా, సలహాలు తీసుకోకుండా మీరు పొరపాట్లు చేసి మీరు ఓడిపోయి, నీ 2 చోట్ల ఓడిపోయిన అంటున్నాడు. భీమవరం 60,000 ఓట్లు వచ్చింది రూపాయి ఖర్చు లేకుండా. అంతకన్నా ఏం చేస్తారండి కాపులు? అదే పార్టీలో ఆయన ఓడించిన రామాంజనేయులకి మేము పిలిచి బీఫారం ఇచ్చి పంపించాం. గాజువాకలో ఆయన చంద్రపూడి వెంకటరామయ్య గారు యాక్చువల్గా 80,000 సభ్యత్వం చేసుకున్నాడు. ఆయన నువ్వు పెద్దుతిపో, పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో నిలబడుతున్నారు, 80,000 సభ్యత్వం చేసిన వాడికి ఎంత సానుభూతి ఉంటుందండి? అతను అటు పంపించేశాడు. 50,000 ఓట్లు పైన వచ్చింది గాజువాకలో. అదే చంద్రపూడి వెంకటరామయ్య టికెట్ ఇవ్వకుండా నువ్వు నిలబడి నా ఎలక్షన్ చూసుకోబోయా, నీకు తర్వాత ఏం కావాలో చేస్తానంటే ఈజీ గెలిచేవాడు. అతను అటు పంపించాడు. నీకెవరు సొంత మనుషులు లేకుండా పోయారు గాజువాకలో. 50,000 ఓట్లు రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చినాయి. ఇవన్నీ ఎట్లా జరిగింది? ఇవన్నీ కూడా వాటిని ఎగతాళిగా మాట్లాడితే ఎట్లా? మీరు నిలబడారా, నాకు చేశారా అంటే ఎట్లా? ఆయన కులం పేరెత్తుతో మమ్మల్ని కులం లాగారంటారు ఏంటండి? నేను ఇప్పటికీ మొత్తుకుంటున్నా, దయచేసి ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, మేము కాపులం నీ దగ్గర నుంచి కొత్తగా ఏమి ఆశించే పరిస్థితులు ఇక్కడ మేము లేవు. మేము బయటకు వచ్చింది పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసమే. మేము గొడ్డు చాకిరి చేసింది పేద బడుగు, ఈ కమ్మ రెడ్డి అనే 2 కులాలు కాకుండా ఈ రాష్ట్రంలో 70 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా మిగతా కులాలకి న్యాయం జరగాల అనే కాన్సెప్ట్ లోనే మా కాపులో చిరంజీవి గారితో పనిచేశాం, పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాం. మేము ఆ సామాజిక న్యాయం కోసమే పనిచేశాం. ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, దయచేసి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మా కులం పేరు మీరు ఎత్తాం.
మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మా కులం పేరు మీరు ఎక్కడ వాడద్దు, ఇక వాడకుండా మీరు జాగ్రత్తగా అన్ని కులాలను కలుపుకోండి, అన్ని కులాలను కలుపుకొని పార్టీ బలోపేతం. అరే తెలుగుదేశం పార్టీ ఇంత బలమైన పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ 4-5 నెలలు ఎక్సర్సైజ్ చేసి మొత్తం కమిటీలు వేసుకున్నారండి. అధికారంలోకి వచ్చావు 2 సంవత్సరాలు అయింది, కమిటీలు వేయకపోతే పార్టీ ఎలా బలోపేతం అవుతుంది? నీకు పనిచేసిన మనిషిగా అడుగుతున్నాను ఆయన బాధ అర్థం చేసుకోండి. కమిటీలు వేసుకోండి. నామినేషన్ పోస్టులు 30%, బీజేపీకి 10%, టీడీపీకి 60%, ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ రాకపోయినా నామినేషన్ పోస్టులు 30% ఉంటాయి అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ 30% ఉన్నాయి అన్నారు. నామినేషన్ పోస్టులు 30 కాదు 3-4% వచ్చినాయా? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేషన్ పోస్టుల్లో ఎన్ని ఇచ్చారు, వాటిలో జనసేనకి ఎన్ని ఇచ్చారు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నేను అడుగుతున్నా, నిజాయితీగా చిత్తశుద్ధిగా రిలీజ్ చేయండి. ఒకటి తెలిసిపోద్ది ప్రజలకు. ఇక రెండోది, గ్రామాల్లో మీకోసం గొడ్డు చాకిరీ చేసిన జనసేన కార్యకర్తలు, కాపులు ఆ టీడీపీ పార్టీ నుంచి రోజు గొడవలే. వాళ్ళ ఇళ్ళకి వచ్చి బాబు మా ఇబ్బందులు పడుతున్నాం, ఎమ్మెల్యేలు అవుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మా మీ కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నాం అంటే గ్రామాలకు పోయా. మన జరిగిన సంఘటనలే ముట్లూరు, పొన్నూరు, మామిళ్ళపల్లి, నిన్నగా మొన్న కొల్లూరు, ఈ ఊర్లో ఎన్ని కూడా ఆ ఊర్లోకి వెళ్ళి మీ వెళ్ళి కాపు తరపున జనసేన తరపున నిర్మాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు సపోర్ట్ ఉన్నట్లా. మొన్న మీ ఎంపీ కదా బాలసోరి కదా, మొన్న కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ లో బందర్లో ఏమన్నాడండి, కమిషనర్ గారు చౌదరి గారు వెళ్ళండి, ఏమయ్యా నీకే అధికారం ఉందని, వాడు జనసేన కరుడు కట్టిన ఆ జనసేన పార్టీ పనిచేసే ముఖ్యమైన కార్యకర్త, అతని ఇంటి ఇల్లుని 40-50 లక్షల ఇల్లు 1 స్లాబ్లు ఇల్లు పగలు కొట్టారు. నువ్వు ఏ అధికారంతో కొట్టావు? 200 మంది పోలీసులు ఎలా తీసుకెళ్ళావు? 200 పోలీసులు ఎవరు చెప్తే వచ్చారు? మనకు 10-15 మంది కానిస్టేబుల్ దొరుకుతారు, సర్లే 20 మంది, 200 మంది పోలీసులు ఎలా వచ్చారు? అన్నిసార్లు అడిగాడు మీ ఎంపీ, ఎవరు వెనకాల నుండి చేయించింది? కొల్లూరు రవీంద్ర గారు. బందరు ఎమ్మెల్యే, మంత్రి గారు, టీడీపీ పార్టీ. బందరు నడిపొట్టులో ఇంత భయంకరంగా ఉంటే మీకు అన్ని కనపట్లేదా? మీ కార్యకర్తలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో? ఇలాంటి పరిస్థితులు కంటిన్యూ అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బయటపడతారా మీరు? అసలు మీరు చూస్తున్నారా ఏం జరుగుతుందో మీ పార్టీకి? నేను అడుగుతుంది అదే. వైఎస్ఆర్సీపీ పార్టీలో పెట్టిన కేసుల్లో టీడీపీ అన్ని మాఫీ చేయించుకుంది. జనసేన పార్టీ వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. హిందూపురంలో మన పుట్టపర్తిలో ప్రజారాజ్యం నుంచి జనసేన పనిచేశాడండి ఒక బలమైన వ్యక్తి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే పీడీ యాక్ట్ పెట్టాడండి వాళ్ళ మీద. అన్నమయ్య జిల్లాలో ఆ డ్యామ్ పడిపోయి జనాలు తెచ్చిపోతే దాని మీద గట్టి ఫైట్ చేస్తే జనసేన వాళ్ళు పెట్టి కేసులు ఎలా ఉండదో మనం తిరుగుతానే ఉన్నారండి వాళ్ళు. టీడీపీ పార్టీలు మా కేసు మాఫీ అవుతున్నాయి, జనసేన ఎందుకు మాఫీ అవ్వట్లా? మీరు పట్టించుకుంటున్నారా? కమిటీలు వేసుకోండి, నామినేషన్ పోస్టులు ఎన్ని వచ్చింది చూసుకోండి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% ఇస్తున్నారో లేదో చూసుకోండి. నీ కార్యకర్తల కింద జరుగుతున్న అన్యాయం, దుర్మార్గాన్ని చూసుకోండి. కందుకూరులో మనిషిని సాక్షి తొక్కిచ్చేశాడు కమ్మ సామాజిక వర్గం. బయటికి రాలే న్యూస్, అంత పెద్ద ఇన్సిడెంట్ బయటికి రాలేదండి. మళ్ళీ మేము పోయి తీరోజు బాదుకుంటే తప్ప యంత్రాంగం కదల్లా. బందర్ దగ్గర సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే జనసేన కుర్రోడు టీడీపీ వాళ్ళు ఇంటికి వచ్చి కొట్టి కాలు పట్టించారు, అతన్ని సారీ చెప్పించారు కాలు పట్టుకొని. కొల్లూరులో మొన్న జనసేన కార్యకర్తని టీడీపీ వాళ్ళు ఒక కమ్మ సమాజ వర్గం అతను ఎంపీపీ దగ్గరుండి ఎస్సీ చేత కొట్టించాడు. అది ఇంకా నలుగుతున్నది. ఎందుకు జరుగుతున్నాయి? మీకు తెలియకుండా జరుగుతున్నాయా? మీకును టీడీపీ పార్టీకి మీకు మధ్య విభేదాలు ఉన్నాయా? మీ కింద కార్యకర్తలు ఎందుకు నలిగిపోతున్నారు? నేను ఆ పార్టీ పనిచేశాను కాబట్టి అడుగుతాను. కోపరంగా లాగట్లేదు ఎవరు. ఈ సమస్య మీదైనా మేము ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి నిందులు ఇచ్చామా? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటున్న పాయింట్ ఒకటి, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు చూడాలి, ఇవన్నీ కలుపుకుని వెళ్ళిపోవాలి. మనము రాష్ట్రాభివృద్ధి కోసం 5 కోట్ల మంది గురించి ఆలోచిస్తాను కానీ కులం కోసమో వర్గం కోసమో కాదు అన్నటువంటి పాయింట్తో పాటు ప్రైమ్ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు చూద్దాం, అంతిమ దశకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు అట్లా లేదు, కలుపుకు వెళ్ళడం ముఖ్యం అని చెప్తున్నారు. అంటే ఆయన వారు ఎట్లా ఉంటుందంటేనండి, మీరు సర్దుకోండి, ఓర్చుకోండి అని చెప్పి జనసేన కార్యకర్తలు చెప్తుంటారు సార్. వీళ్ళు ఎవరైనా గొడవలు పెట్టుకుంటే కదా సార్ ఎక్కడన్నా ఎవరుతున్నా, వీళ్ళు సర్దుకోవడానికి సమర్థించుకోవడానికి. ప్రతి విషయంలో గొడవలు పడుతుంది టీడీపీ అండి, వీళ్ళు కాదండి. ప్రతి విషయంలో అండి తమ సామాజిక వర్గం టీడీపీ వాళ్ళు గొడవలు పడుతున్నారు, వీళ్ళు సమర్థించుకోవడం ఏంటండి? మీరు సర్దుకోవడం ఏంటి? ఎక్స్ట్రీమ్ అనేది లిమిట్ ఎక్కడండి? అందరూ నడిబొట్టు కృష్ణానది ఉమ్మడి జిల్లాకి హెడ్ క్వార్టర్ 40-50 లక్షల ఇల్లు నీ జనసేన కార్యకర్త ఇల్లు పగలు కొడితే ఎక్స్ట్రీమ్ కాదా? అవి ఎక్స్ట్రీములు కాదా?
ఎక్స్ట్రీమ్ లిమిట్ ఎక్కడండి? మనుషులను చంపిన తర్వాత ఊచకోత కోసిన తర్వాత బయటకు వస్తారు అందరూ కలిసి. నేనేమంటున్నానంటే మొన్న వాళ్ళ కడుపులో పెట్టి కాపాడుకొచ్చామని అందరం కలిసి కమ్మ సామాజిక టీడీపీని గెలిపించామండి. గెలిచిన తర్వాత వాళ్ళు కాపుల్ని జనసేన కార్యకర్తల్ని తొక్కి నిర్వీర్యం చేయండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేశారండి. అధిష్టానం నుంచి కిందకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి. అవే జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా. అలా ఎందుకు జరుగుతుందో మాకు తెలియదు. వాళ్ళు ఇన్ని రకాలుగా హింసించి ఇబ్బంది పెడుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో, తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తున్నాడు. మీరు దయచేసి మీ వాళ్ళు చూసుకోండి. ఇట్లయితే పార్టీ దెబ్బతింటది. ఇప్పటికీ అలిసిపోయారు, జనం అంతా అలిసిపోయారు. కొంచెం కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి పార్టీ సంబంధించిన సమస్యల్ని వాళ్ళ కార్యకర్తలను జాగ్రత్త హక్కుని చేర్చుకోండి. మీటింగులు పెట్టుకోండి, కార్యకర్తలతో కమిటీలు వేసుకోండి. మేము ఒత్తుకుంటుంది అదే. నేను ఆ పార్టీ పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నా ఇవన్నీ. ఆయన్ని మాత్రం కులం పేరులో గట్టిగా నిలదీసింది దేనికనంటే మొన్న 10 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ లో మమ్మల్ని పట్టుకొని మీరు జనసేన పార్టీ నాకు చేయలేదు, కాపులు 2019లో నాకు చేయలేదు, నాకు నిలబడలేదని అతను మాట్లాడిన మాటలు. అప్పుడు చేయలేని దాని గురించి మాట్లాడుతున్నాం. చేశాం, ఉన్నంతలో చేశాం. చిన్నపిల్లల్ని 0 బడ్జెట్లు పెట్టి గందరగోళం చేసుకుంది మీరు. 2014 నుంచి 19 కమిటీ లేకుండా, పార్టీ నిర్మాణం చేయకుండా, క్యాండిడేట్ టికెట్లు ఇవ్వకుండా, ఏమి చేయకుండా అశ్రద్ధ చేసింది మీరు. 2019కి మా ఓటుకు నిలబడ్డాం. అక్కడి నుంచి 5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటూ మోసుకుంటూ వచ్చాం. 24లో 1 సైడ్ నిలబడి పనిచేశాం. 19 ఓడిపోయింది చెప్తున్నారే కానీ 24 గెలిచింది మాత్రం చెప్పట్లా. మీరే కాపుల పేరెత్తి నాకు చేయలేదని మమ్మల్ని అవమానపరిచారు. ఒక కుల పెద్దగా, నీకు పనిచేసిన మనిషిగా నేను పొరపాటు కూడా క్షమించాం. మా కులం అవమానపరంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించాం మేము. దయచేసి మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, నీ జోలికి మేము రాం. నిన్ను దేహి అని ఏది అడగం మేము ఆకలితో చచ్చిపోతాం. కానీ కాపు ఏ వస్త్రాలకు కూడా కింద కార్యకర్తల్ని కాపులు కొట్టినా కూడా మేము సమర్థించుకుంటాం. నీ దగ్గర రాం. మీరు మాత్రం దయచేసి మా కులం పేరు ఎత్తద్దు, మా కులాన్ని ఎక్కడ కూడా ఎగతాళి మాట్లాడద్దు. నిన్న కూడా ఆ మీటింగ్ లో కాపులు ఏందయ్యా మీ కాపులు ఏంది మీ నాకు చేసేది అని చెప్పి అంటుంటే వ్యంగ్యంగా వెటకారంగా నవ్వుతున్నాడు పక్కన నాదెళ్ల మనోహర్. అన్నిట్లో ట్రోల్ అవుతుంది చూడండి టీవీలో. అంత చులకనైపోయాము మేము మీకు. నువ్వు ఎత్తిందా మేమెత్తిందా? కాపులు నన్ను కులంకి లాగెత్తంటున్నావు. నిన్ను లాగినోడు ఎవడు? ఈ 10 రోజులకు ముందు ఈ 2 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కనీసం ఒక డిబేట్కి నేను రాలా. మొన్న ఎలక్షన్ లో నువ్వు తీసుకున్న 10-20 సీట్ల కోసం 10 సీట్లే, 20 కాదు, అదే మిగతా టీడీపీ వాళ్ళే. దానికే నీకు పనిచేసి మా తల పోయింది, మా మైండ్ పోయింది. దండం పెట్టి నేను దూరంగా ఉన్నాం. నిన్ను లాగినోడెవడు కులం పేరుతో? ఎవరు లాగట్లా, నీ జోలికి ఎవరు రావట్లా. నన్ను కులంగా లాగుతున్నారు ఎందుకు అగాయిత్యంగా మా మీద పడుతున్నావు. మొన్న కూడా మీరే ఆఫీస్ లో మాట్లాడారు. మీ కార్యకర్తల సభలో కాపులు నాకు చేయలేదని చెప్పి విజయ్ సంబంధించిన రిజల్ట్ గురించి మాట్లాడుతూ మీరు మాట్లాడారు. విజయ్ సంబంధించిన దానికి మీ దానికి చాలా తేడా ఉంది. అవి చూసుకోండి. ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ రోజున 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అంతకుముందున్న కరువుతో జనం అల్లాడిపోతుంటే వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, గిట్టుబాటు ధరలు వచ్చినాయి, రైతు రుణమాఫీ వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, అంబులెన్స్ వచ్చినాయి, సంక్షేమ పథకాలు వచ్చినాయి. ప్రజలకి ఎన్ని కావాలన్నీ వచ్చి రాజశేఖర రెడ్డి అత్యంత బలంతో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల్లో వ్యతిరేకత లేని టైంలో 2009లో చిరంజీవి గారు పార్టీ ఎందుకు పెట్టారు? చూసుకోవాలి కదా. కుంభస్థలాన్ని మేము ఎలా ఢీకొంటాం? మేమందరం అప్పటికి సామాజిక న్యాయంతో పనిచేసాం కదా. అదే ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే అధికార పార్టీ మీద మీరు ఎలా పార్టీ పెడతారండి? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి పెడతారండి మీరు అందరూ కలిసి? ఆ రోజు నుంచి ఈ రోజు ఊడియం చేస్తూనే ఉన్నాం కదా. అంటే ఇప్పుడు మీరు మాట్లాడలేదు కాబట్టి 2 ఏళ్ళ నుంచి మీ దగ్గర నేను రావడం మానేశాం. అంటే వదిలేసారులే అనుకున్నాం. ఒక చిన్న ఇది విషయం, దయచేసి మీరే ఎత్తారు. మా కులాన్ని వ్యంగ్యంగా వెటకారంగా మొన్న మీ పార్టీ ఆఫీస్ లో మీ కార్యకర్తల మీటింగ్ లో నాకు కాపులు చేయలేదు 2019లో అని చెప్పనని మీరే మమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక చిన్న వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు మీరు చేయనప్పుడు మళ్ళీ కాపులు పెద్ద పాత్ర పోషించబడి ఎందుకు అడిగారు మీరు మమ్మల్ని? మళ్ళీ నన్ను కులపరంగా లాగుతున్నారు అన్నారు. దయచేసి ఈ 2 సంవత్సరాల్లో మేమెవరూ మిమ్మల్ని కులపరంగా లాగే ప్రయత్నం చేయలా. మమ్మల్ని దయచేసి మా మీద తప్పుడు ఆరోపణలు పెట్టద్దు. అవసరాలు నీ గడప తొక్కలా, కూడా పెట్టా నీ మీద. ఒక్క మాట ఇక్కడ ఆయన రైట్ చేస్తున్న 2 పాయింట్లు అండి. ఒకటి, రాష్ట్రంలో
విధ్వంసపు నుంచి ఇప్పుడు మొత్తం గాడిన పడింది, పరిస్థితి చక్కగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పర్ఫెక్ట్గా వెళ్తోంది. ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు సంబంధించిన అంశాలు చిన్న చితక ఉంటే అవి సెటరేట్ చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటి అంటే భవిష్యత్తులో కూడా ఈ రాజకీయం అన్నటువంటిది ఇది ప్రజలు కోరుకుంటున్నారు, దాన్ని కొనసాగిస్తానని చెప్తున్నారు. ఇంకొకటి వంగవీటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వాళ్ళ ఆవిడ కమ్మని తెలియదా, వాళ్ళ పిల్లలు 2 కులాలకి సంబంధించిందని తెలియదా, ఎందుకు ఆయన్ని పదే పదే ప్రస్తావిస్తారు అన్నటువంటిది. ఈ రెండింటి గురించి ఏమంటారు? వంగవీటి మోహన్ రంగా గురించి మొన్న ప్రస్తావన చేసింది 10 రోజుల క్రితం మీటింగ్ ఆయనే కదా. ఆయన చంపుతుంటే మీరు అంతా అడిగిపోయారా, మీ కాపులంతా వెటకారంగా వ్యంగ్యంగా ఎక్కడ పోయారా మీరందరూ ఆయన కాపాడుకోకుండా? ఆ మాట ఇచ్చింది ఆయన మేమా? నేనేం చెప్తున్నా, ఆయన మీద ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే దివిసీమలో, రేపల్లె ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో, గుంటూరు చిలకలూరుపేటలో ఎన్ని ఊళ్ళలో దాచిపెట్టారండి ఆయనకి ప్రాణాలు హాని ఉందని చెప్పని. ఆయన ప్రజల సమస్యల మీద, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాల సమస్య మీద నిరాహార దీక్ష ఆయన కూర్చుంటే మీరు కూర్చోద్దని బతిలాడారు. కూర్చొని దీక్ష చేస్తుంటే రాత్రిపూట చుట్టుపక్కల గ్రామాల నుంచి, కుంచిరపల్లి గ్రామాల నుంచి వచ్చి 200-300 మంది ఆయనతో పాటు కూర్చుంటే అక్కడ మీరందరూ ఇళ్ళకెళ్ళండి, రేపు పొద్దున వద్దులు అని చెప్పి పంపించింది ఆయనే కదా. ఒక ప్రభుత్వం చంపాలని తర్వాత ప్రయత్నం చేసిన తర్వాత ఎవరూ ఆపగలుగుతామండి? పైపేసి ఎక్కడో జాగ్రత్త లాపాలు ఉండాల్సిన మనిషి బయటకు వచ్చి కూర్చున్నాడు కదా, దీక్షలోకి వచ్చి కూర్చున్నాడు కదా. ఆయన సింహం లాంటి ధైర్యవంతుడు కాబట్టి చంపుతారో తెలిసి కూడా అక్కడ కూర్చున్నాడు. ఇంకోటైతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మన జగన్ దెబ్బకి టీడీపీ వాళ్ళు వాళ్ళ నాయకత్వంతో ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళే కదా. ఆయన అలా పారిపోలేదు ఎక్కడికి. శివశంకర్ గారు బతిలాడారు నువ్వు ఢిల్లీకి వచ్చాయని చెప్పని. ఆయన కూర్చొని సడన్ గా ఆయన దీక్షలో కూర్చొని మీరందరూ వెళ్ళకపోండి అని చెప్పనంటే ఏ కాపులు వచ్చి, అంతకుముందు కాపులు కాపాడుకున్నాం కదా, ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నాం కదా. ఆయన నిర్ణయం తీసుకొని కూర్చుంటే పొరపాటు జరిగి ప్రభుత్వం వెనకాల నుండి మర్డర్ చేయిస్తే నువ్వు ఎవరిని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతావు? ఆయన చంపిన ప్రధానమైన పార్టీతోనే నువ్వు పొత్తులో ఉన్నావు. ఆయన కూతురు ఆయన చేసుకుంది భార్య కమ్మ, ఆయన పిల్లలు 2 సామాజిక వర్గం అయితే ఆయన మావోడయ్యా. ఆయన కాపునాడని మీటింగ్ పెట్టింది ఎవరయ్యా? 10 లక్షల మంది. ఒక ప్రభుత్వం చంపాలని చూస్తుంది, మా ఓడి జోలికి వెళ్తే ఊరుకోము అని కాపులు పెట్టుకున్నారు 10 లక్షల మందితో మీటింగు. ఆయన భార్య ఖమ్మం కదా, ఖమ్మం తరపున చివరి మీటింగ్లు పెట్టలా. ఆయన ఖమ్మంని కలుపుకోండి, ఓన్ చేసుకోండి అని వాళ్ళ తరపున ఈయన ఎందుకు అంత బాధపడి చెప్తున్నాడో మాకు అర్థం కావట్లా. నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా. మీరు కాపులు గందరగోళం అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీలో పైనుంచి కింద ఉన్న నాయకత్వం ఎంతవరకు కమ్మోలు కదా. ఆయన చుట్టూ అండగా ఉండి ఆయన కావాల్సిన్నిటికీ ఏం కావాలో నిలబడి డబ్బులకి మిగతా అన్నిటికీ చూస్తున్నంత కమ్మోలు కదా. జగన్మోహన్ రెడ్డికి రెడ్లు కదా. ఇది ఎక్కడ పంచాయతీ అండి అసలు? ఇది ఆయన మాట్లాడేది ఎట్లా ఉంది? ఆయన భార్య కమ్మ ఇవన్నీ ఏంటంటే మీరందరూ ఆయనతో పాటు మీరు కూడా అదే అలవాటు చేసుకోండి, కన్విన్స్ అవ్వండి. మీరందరూ కూడా నేను 15 ఏళ్ళు ఆయన ఊడిగం చేయడానికి నేను సిద్ధపడ్డారు. 15 ఏళ్ళు నేను అనకూడదు అంటే బాధపడతారు. 15 ఏళ్ళు ఆయనతో ప్రయాణం. బీజేపీ చెప్పిందండి ఆ మాట ఎప్పుడన్నా? మన కర్నూలులో ప్రధానమంత్రి ముందు మాట్లాడతాడండి 15 ఏళ్ళు ఈ పొత్తు ఉండాలని. మీరు ప్రధానమంత్రి గారికి చెప్పారు ఎప్పుడన్నా? 15 ఏళ్ళు ఈ పొత్తు కంటిన్యూ చేస్తామని ఆయనతో ఎప్పుడన్నా డిస్కస్ చేశారు ఢిల్లీలో? ఆయన ముందు ఆ మాట్లాడటం ఏంటండి? మీరు అట్లా మాట్లాడటం ఈయనంట 15 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు అడిగిందా కలిసి వెళ్దామని? నిజాయితీగా చెప్పు. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నా, టీడీపీతో వెళ్ళిపోతున్నా నువ్వేం చెప్పావు కదా, ప్రతిసారి నువ్వే చెప్పావు కదా. నన్ను నమ్మండి, నాకు ఉపయోగం ఉందన్నావు, పెద్దన పాత్ర పోషించమన్నావు. ఎలక్షన్ తర్వాత నీ 15 ఏళ్ళు వాడితో నా ప్రయాణం ఉంటుంది, మీ వెనకాల మీరందరూ కూడా నా వెనకాల రండి అంటావు. నీకు కమ్మ సామాజిక వర్గమే నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఉండు, వెళ్ళు. నిన్ను మేమేం విమర్శించట్లా. గ్రామాల్లో నీ కార్యకర్తలు అల్లాడిపోతున్నారు చూడమంటున్నాం. కాపుల సమస్యల మీద, పథకాల మీద, వీటన్నిటి మీద నీ దగ్గరికి మీరు రావట్లా, దూరం ఉంటున్నాం. నీతో మేము డిస్కస్ చేయట్లా. ఈ రోజు చెప్పిన మాట రేపు ఉండట్లేదు నీ దగ్గర. తెలుగుదేశం వాళ్ళు కావాలని కాపు సామాజిక వర్గం అని చేస్తున్నారు, జనసేన వాళ్ళని చేస్తున్నారు, లేకపోతే సహజంగా కొంతమందిని ఇబ్బంది పెట్టే క్రమంలో కాపులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్తున్నారు? లేదండి. నేను కులానికి పనిచేసే మనిషిగా ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలే ఇట్లా ఈ వాతావరణాన్ని. చాలా ఎంబ్రాసింగ్ ఉంది ఈ వాతావరణం. ప్రతి ఊర్లో గొడవే, ఆస్తులు లాక్కోవటం, పొలాలు లాక్కోవటం, ఇబ్బందులు పెట్టడం. అంటే కాపులు ఏదన్నా చేస్తుంటే అవతల వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా, లేదా కావాలని కాపుల్ని టార్గెట్ చేస్తున్నారా, లేదా వ్యక్తిగత గొడవల్ని ఎలా కులపరంగా చూస్తున్నామా?
కాదు సార్, వ్యక్తిగత గొడవలు కావు, మీరు ఎత్తుక్కుంటుంది. నేను ముట్లూరులో అందరు కలిసి ఎమ్మెల్యేకి రౌండ్ వేసి కమ్మ సామాజిక వర్గం సంబంధించిన మా కుర్రోడిని కొట్టారండి, 15 రోజులైన కేసులకు అతిగతి లేదనంటే అందరూ చూస్తుండగా పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఈ విషయంలో నేనేం చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడండి. ఆయన ఎస్సీ ఎమ్మెల్యే. నేను అర్థం ఏంటంటే వాళ్ళకి ఈయన 15 ఏళ్ళు వాళ్ళతో ప్రయాణం అంతం వల్లే మేము లోకం అయిపోయాం. మా బాధదే. వాళ్ళు ఎప్పుడు మా చూసే ధైర్యం లేదు ఎవరికి. ఎందుకు ఉట్టిపూర్యాన్ని గొడవలు పెట్టుకుని ఇబ్బంది పెడతాంటే ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. గవర్నమెంట్ పోస్టులు విషయాలు సరిగ్గా లేవు, కాంట్రాక్ట్లే సరిగ్గా లేవు, అన్నింటిలో రకరకాల గందరగోళాలు. నేనేమంటానంటే మీకు ఆయన మిత్రపక్షంగా టీడీపీ మిత్రపక్షం కూడా ఉండండి. మా కులం పేరెత్తి మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడుతూ నువ్వు నాదెల మనోహర్ని పెట్టుకుంటావో, లింగమనేని రమేష్ పెట్టుకుంటావో, ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో, మేము కాదనట్లా. కానీ లింగమనేని రమేష్ అండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాడు? 2019 నుంచి ఈయనతో. ఆయన ఆ పార్టీలో ఏ అఫీషియల్ బాధ్యతలో ఉన్నాడండి? ఆయన బాధ్యత ఏంది ఈ పార్టీలో? మొదటిసారి నోరెత్తి చెప్పాడు లింగమనేని రమేష్ అనే పేరు. ఆయన మీ దగ్గర అంత జిగిరిగా ఆయన ఉండి ఏం నడిపిస్తున్నాడు? మేమంతా గొడ్డు చాకరీ చేశాం కదా, మాకు తెలియకుండా ఆయన ఏం నడుపుతున్నాడు బండి? మొదటిసారి ఆయన నోడుతో నిన్న విన్న లింగమనేని రమేష్ అనే పేరు. వాళ్ళు కట్టించిన గుడికి వెళ్తాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తాం, చూశాను నేను ఆయన్ని. ఆయన పార్టీ ఆఫీసులో ఏ బాధ్యతలో ఉన్నాడు ఎవరికి తెలియదు కానీ ఆయనే అన్నిటికీ 21 సీట్లకు సంబంధించింది ఆయనతో డిస్కషన్ జరుగుతాయి. నామినేషన్ పోస్టులకి ఆయనతో డిస్కషన్ జరుగుతాయి. చేసుకోండి, మీ తప్పే ఉంది. దాంతోపాటు PCSCలు కూడా పెట్టుకోండి, ఆఫీస్ బేరర్స్ గా అందుబాటులో ఉండండి, మీ వాళ్ళ సమస్యల మీద పోరాడండి. నేను అంటుంది ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నారన్నారు. 5 సంవత్సరాలకు చేసిన అప్పు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళకి చేసింది. అదే అప్పుని 1,00,000 కోట్ల అప్పు, 2 లక్షల కోట్ల పైన అప్పు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇన్ని లక్షల కోట్లలో 10 కోట్లు 100 కోట్లు మా కాపు కార్పొరేషన్ మీద వాడికి ఇవ్వలేకపోయారా? నిన్ను అడగలేదే మేము వచ్చి మా బాధ ఇదని. ప్రభుత్వం అందరికి అన్ని చేస్తున్నారుగా, కాపులది ₹1 కూడా ఎందుకు రిలీజ్ చేయట్లా? మీ కంటి కనపట్లేదా? నేనేమన్నా మిమ్మల్ని అడగలేదు, మీ కాళ్ళు పట్టుకోలేదు, మీ గడపలు దొక్కలేదు. మీరు మా కులం పేరెత్తద్దు. మీరు కమ్మ సామాజిక వర్గం రంగంగా చేసుకుంది కాపులామనే, వాళ్ళ పిల్లలు కూడా సగం కమ్మలు అవుతారు కదా. ఈ మాట మాట్లాడుతుంటే మీకు కమ్మ సామాజిక వర్గం మీద ఎంతో ప్రేమ ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని మీరు అనుకుంటున్నాను. దాన్ని ఏమంటారంటే 2014 ఎలక్షన్స్ లో వాళ్ళకి మీరు నిలబడ్డారు. నాది బాధ్యత మంచి రూలింగ్ ఇప్పిస్తాను, మీరు నమ్మి ఓట్లేండి అన్నారు. 19కి బయటకు వచ్చారు మీరు. ఆ రోజు మిమ్మల్ని చాలా తిట్టారు. ఆ టీడీపీ వాళ్ళు చాలా రకాలుగా విమర్శించారు. వైసీపీ కాదు, టీడీపీ కూడా మిమ్మల్ని అనేక రకాలుగా విమర్శించింది. మళ్ళీ రాష్ట్రం కోసం 24లో జాయిన్ అయ్యారు. మీరు వాళ్ళతో మీకు అభిమానం ప్రేమ ఉంటే మూవ్ అవ్వండి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, కమ్మ సామాజిక వర్గం పెళ్లిల్లో చిరంజీవి గారిది కానీ మీది కానీ పాట ఎక్కడైనా వచ్చిందండి? ఎవరైనా పాట పెడితే కొడతారు వాళ్ళని తెలుసా? తిరణాల్లో ప్రభలు కట్టేటప్పుడు, కమ్మలు ప్రభలు కట్టినప్పుడు తెలియక దాన్ని ఏమంటారు, మైకులు సత్యవాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ పాట పెడితే వాడిని కొడతారు. వాళ్ళు అంత వైరంగా చూస్తున్నారు మమ్మల్ని. మేము మాత్రం చూడలా. మేము మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 30-40 పైన ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్స్ లో ఇచ్చింది కాపులకి. మీరు ఎన్ని ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొత్తం కలిపి ఎన్ని ఇచ్చారు? మేము పార్టీ టికెట్లు చూడలేదు మేము ఎవరం కూడా. కాపులకి ఎక్కువ టికెట్లు ఇచ్చారు, వైసీపీతో చూడలేదు మేము ఎవరం కూడా. ఎన్ని ఇచ్చినా మీరు నమ్మి వాళ్ళతో ట్రావెల్ చేద్దాం అన్నారు. మీకు ఒక వ్యూహం ఉంటుంది అనుకున్నాను. ఆ వ్యూహం ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో కనీసం తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు మీరు కూడా ముఖ్యమంత్రి ఉంటుందేమో అని అదే వ్యూహం అనుకున్నా. కానీ మాకు అనిపిస్తుంది అంటే మాకు 15 ఏళ్ళు చెప్పారు కదా, మొన్న చెప్పారు కదా ఏమని, నేను ముఖ్యమంత్రి అవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చా. ఎవరికి సేవ చేయడానికి వచ్చారు? తెలుగుదేశం పార్టీ సేవ చేయడానికి వచ్చారు? ఎవరు సేవ చేయడానికి వచ్చారు? నాకు అర్థం కావట్లా. నేను ముఖ్యమంత్రి అవ్వడానికి రాలేదు, 15 ఏళ్ళు టీడీపీతో నాకు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ మాటలన్నీ మీరు ఎలక్షన్ ముందు ఒకసారి చెప్పాల్సి, ఎలక్షన్ అయిన తర్వాత కాదండి, ఎలక్షన్ ముందు ఒకసారి చెప్పుంటే మీ చిత్తశుద్ధి, అప్పుడు మీలో చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్కమా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎగతాళిగా కాపుల్ని దాన్ని ఏమంటారు, మీరు మాకు చేశారా, చెందారా, మీకోసం గొడ్డు చాకిరీ చేసిన చాలా ముఖ్యమైన రామ్మోహన్ రావు, జయలలిత పార్టీ మొత్తం వ్యవస్థ నడిపినోడండి, వచ్చి ఇక్కడ మీకోసం పనిచేశాడు. అవమానం పాలై వెళ్ళిపోయాడు. గేట్వే హోటల్లో బీజేపీ పార్టీతో జరుగుతున్న మీటింగ్ లో నేను పిలిచినప్పుడు రండి నాదెల మనోహర్ గారు అని, ఆ మీటింగ్ ఆయన్ని పిలవలా, ఆయన రూమ్ లో కూర్చున్నాడు. ఈలోపు మీటింగ్ కూడా అయిపోయింది. అయ్యా మీకు నమస్కారం, నాకు జరిగిన అవమానం చాలా వెళ్ళిపోయాడు.
ప్రతి వ్యక్తి ఒక అవమానం తెలిపాడు. అందరినీ పంపించేశారు దగ్గరుండి, ప్రతి వాడిని సాగనంపేశారు అక్కడి నుంచి. పిఎస్సి చైర్మన్ బలమైన వ్యక్తికి ఇవ్వాలయ్యా, నీ దగ్గర పెట్టుకో, పేద కులాలకు ఇవ్వవయ్యా అంటే నాదెల్ల మనోహర్, ఆ రోజు నాదెల్ల మనోహరే, నిన్న నాదెల్ల మనోహరే. ఆయన ఉంటాడు, మీరు ఉంటే పోతే పోండి. మీరు ఆ మాటలు బట్టి వెళ్ళిపోయారు కదా చాలా మంది. మేము చాకిరి చేశాంగా, ప్రాణాలు పెట్టి ఊరు తిరిగాం కదండి. నిన్న ఆయన సార్ ఒక్క విషయం చెప్తున్నా, నాకు ఎక్కడ బాధ వేసిందంటే, నిన్న వాళ్ళు ఎవరో ప్రశ్నలతో మాట్లాడుతూ ఆయన మీటింగ్ లో నన్ను తిడుతున్నారు, విమర్శిస్తున్నారులే, ఈ అంబటి రాంబాబు దాసరి రాము అని చెప్పని అన్నాడే. అంబటి రాంబాబు పక్కన దాసరి రాముని పెట్టాడే. అంబటి రాంబాబు ఎవరయ్యా? వైసీపీ పార్టీలో ఉన్న ఒక నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రి చేసినోడు, ఆ పార్టీకి సంబంధించినోడు, ఆ పార్టీ సేవ చేసుకుంటాడు. దాసరి రాముని తీసుకెళ్ళి అంబటి రాంబాబు పక్కన పెట్టి నువ్వే అన్నావంటే ఆ మాట, నీకు ఊడియం చేసిన దాసరి రాము ఈరోజు అన్ని వదులుకొని ఇంట్లో ఉండి దూరంగా ఉంటున్న దాసరి రాముని వైసీపీ పార్టీకి అంటకట్టింది నువ్వే ఇండైరెక్ట్ గా. ఆడికి అమ్ముడు పోయాడు. చెప్పండి జనాలకి, మీరు కార్యకర్తలందరూ వీడు వైసీపీకి అమ్ముడు పోయాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, కోవర్టు అని మీరు జనాలకు చెప్పమని చెప్పని కావాలని నువ్వు కదా నేను ఆ మాట అంది. అంబటి రాంబాబుతో నా పేరు కలపడం. అంబటి రాంబాబు 6 నెలలు నేను ఇప్పుడు తిట్టాడా? అతని పేరు ఎత్తి కావాలని దాంతో పాటు నా పేరు కలిపి చెప్పావంటే, రెండో రోజు పొద్దు నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధం సోషల్ మీడియాలో అంబటి రాంబాబు నన్ను ఇద్దరు కలిపి ఫోటోలు పక్కన పెట్టి ఇద్దరు వైసీపీ కోవట్టని ఇంకేదో పెడుతూ నన్ను ట్రోల్ చేస్తున్నారంటే నువ్వు ఇచ్చిన గైడ్ లైన్స్ కాదు. నీ పార్టీకి నీ గొడ్డు చాకిరి చేసి పార్టీ నాశనం అయిపోతుంది, కళ్ళు తెరవరా, కార్యకర్తలను చూసుకుంటారా బాబు. కుల పెద్దగా నువ్వు నా కులాన్ని తిట్టబాక, నేను వచ్చి దేహీని మేము అడగలా. నా కులాన్ని నువ్వు విమర్శించదు మాట ఊటే నిన్న కూడా ఏదానికి మాట్లాడాడు కాపు కులాన్ని. నా కులం పేరు నువ్వు ఎత్తకు అని నేను అన్నది. నా కులం పేరు ఎత్తి తెస్తే మర్యాద ఉండదు. ఒక్క మాట సూటిగా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీకు సంబంధం ఉన్నట్ట లేనట్ట, వాళ్ళు ప్లాన్ బిలో భాగంగా మిమ్మల్ని నడిపిస్తున్నట్ట లేనట్ట? అదేనండి మరి ఇన్నాళ్ళు జనసేన పార్టీ ఊడిగం చేసినందుకు, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఊడిగం చేసినందుకు, స్టేట్ కమిటీలో ఉన్నా, టూర్ కమిటీలో ఉన్నా, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నా, ఆయన తిరుపతి ఎమ్మెల్యే ఉంటే నేనే ఇన్ఛార్జిని ఆయనకి. పార్టీ విలీనం చేసేదాకా ఆయనతో పాటు ఉండి బయటకు వచ్చేసి ఆ విలీనం ఇష్టం లేక ఆ రోజు కులం పనులు చేసుకుంటున్నాం. మళ్ళీ ఈయనే పిలిపించి మా అన్నకు బాగా చేశారు, నాకెవరు సహకరించట్లేదంటే ఆయన పిలిచిన రోజు నుంచి ఎలక్షన్ అయ్యేదాకా గొడ్డు చాకిరీ చేశా. మరి ఇవన్నీ చేసినందుకు నన్ను కోవర్ట్ చేయొద్దు. మీ పార్టీ గురించి, నీ గురించి ఎవరన్నా నిలదీస్తే వెంటనే మీరు తీసుకున్న అస్త్రం ఏంటి? జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, టీడీపీ, వైసీపీ కోవర్ట్, వైసీపీకి అమ్ముడు పోయాడు. నువ్వు నన్ను ఎంత కొన్నావు? నువ్వు నన్ను ఎంత కొంటే నేను వైసీపీని తిట్టా. నువ్వు నన్ను ఎంత కొంటే నేను తెలుగుదేశం పార్టీని లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు మనం టికెట్ ఇస్తారా సార్ అని అడిగాను నేను. లోకల్ బాడీ ఎలక్షన్స్ దాదాపు 10,000 ఉంటాయి, సర్పంచులు, ఎంపీటీ, జెడ్పీటీలు ఎన్ని కలిపి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు పారిపోతే టీడీపీ మనం చేశాం సార్, వాళ్ళు మనకు టికెట్ ఇస్తారా అని చెప్పని ప్రెస్ ముందు కూడా గట్టి మాట్లాడా. ఆ రోజు ఎంత ఇచ్చారు నాకు డబ్బులు టీడీపీ పార్టీని తిట్టమని చెప్పని? నువ్వు ఎంత ఇచ్చావో చెప్తే నేను వైసీపీని, నేను తిట్టినంత వైసీపీని ఎవరు తిట్టుండో తోడ తిరుమూర్తులు 10 సార్లు చెప్పాడు మీటింగ్ లో. మమ్మల్ని దాసరి రాము తిట్టినట్టుగా ఎవడు తిట్లా, ఆయన కాపు కులంలో పెద్దోడు కాబట్టి మేమేమనలేక ఊరుకున్నాము అని చెప్పారు. ఆ రోజు నువ్వు ఎంత ఇచ్చావు డబ్బులు? నీకు ఎంత కమ్ముడు పోతే నేను తిట్టాను వాళ్ళని. మీకోసం గొడ్డు చాకిరి చేస్తే నువ్వు ఇంటెన్షనల్ గా నిన్న మీటింగ్ లో అంబటి రాంబాబు పేరుతో నా పేరు పక్కన పెట్టి కార్యకర్తలందరూ కూడా వీడు వైసీపీ కోవట్ అని చెప్పి వీడు నోరు మూయించని చెప్పి మాట్లాడిస్తావా? చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది, తను ఇప్పుడు కొంతమంది కమిటీ వేసుకొచ్చారు ఓ 25,000 మందితో, వాళ్ళతో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ ఖండించమని వాళ్ళకి బహిరంగంగా పిలిపించారు. రెండో పాయింట్ ఏంటంటే, ఆ పార్టీ ఇకపైన నేను సేనానిని, 12 ఏళ్ల నుంచి నేను పార్టీని నడపలేదు, ఇకపైన నేనే నడుపుతాను, అందరూ నా మాటే వినండి, నేను చెప్పినట్టే చెయ్యండి, ఇది ఫైనల్ అల్టిమేటం అని చెప్పారు. అది రాష్ట్ర అభివృద్ధి కోసం, 5 కోట్ల ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకం కోసం అంటున్నారు. కాబట్టి ఆ కాన్సెప్ట్తో మీరు సహకరిస్తారు ఆయనకి? ఆయన ఇందాక చెప్తూ ఒక మిస్ అయ్యానండి. నేను వైసీపీ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ, నేను కాపు పుట్టుక పుట్టా, కాపోడికే పుట్టా. నేను చేస్తే కాపోడికి, పేద కులాలకే చేస్తా సేవ.
అట్లాగే చిరంజీవి చేశాను, అదే విధంగా పవన్ కళ్యాణ్ చేశా. నేను వైసీపీకి కానీ లేదా టీడీపీ కానీ ఇంకెవరికన్నా కానీ వీళ్ళకి నేను అమ్ముడు పోయానని చెప్పని ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఎవరన్నా నిజాయితీ ఉన్న మగాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి 1% ప్రూవ్ చేయండి. మా ఈ రాజకీయ ప్రజా జీవితాలను వదిలేసి మేము బయటికి నోటి కూతలు కాదు, 1% ప్రూవ్ చేయండి. 1% మీ పార్టీ మీ పార్టీలో పనిచేసి ఎవడన్నా తప్పొప్పులను అడిగాడంటే వాడిని నోరు మూయించడానికి అగాయిత్యంగా వైసీపీ కోవర్ట్ మీరు వాడే పదం మీరు వాడుతున్నారు, మీ కార్యకర్తలు వాడుతున్నారు. కార్యకర్తలు కాదు, వాళ్ళు రోడ్ల మీద ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ అసలు వాళ్ళ పార్టీలో ఏ బాధ్యతలు ఉండరు, సెల్ ఫోన్ ఉంటుంది చేతులు అంతే. పక్కింటోడు కూడా వాళ్ళు ఎవరో తెలియదు. పిచ్చి కూతలు కారు కూతలు అంటే ఈ కారు కూతలు పిచ్చి కూతలు ఈ సోషల్ మీడియాతోనే 2019లో సంకనాకిపోయాం. రేపు రెడీగా ఉండండి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. రెండోది ఈ ప్రభుత్వంలో ఇతను చేస్తున్న పని, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈయన జనసేన పార్టీ టీడీపీ చేస్తున్న పని, సోషల్ మీడియాను పెద్ద నెట్వర్క్ పెట్టుకొని ఒక మాఫియా వ్యవస్థను పెట్టుకొని ఎవరన్నా గట్టిగా ఇది తప్పండి ఒప్పని మాట్లాడితే వాడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అల్లరి చేసి రోడ్డుకి ఇచ్చి భ్రష్టు పట్టించేస్తారు. అంటే నోరు మూయించడానికి. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదో మాట్లాడాడండి, పార్టీ ఆఫీస్ వాళ్ళు మాట్లాడాలండి. అది బయట కాదు, తాడు బొంగరం లేని ఆకు మిగతా వారు తెలియని పిల్లలు కాదండి, పార్టీ ఆఫీస్ మాట్లాడాలండి గౌరవంగా. సార్ మీకు ఖండిస్తున్నాం, దయచేసి వెనక్కి తీసుకోండి అని సీరియస్ గా మాట్లాడాలా. కార్యకర్త ఎవరు పడితే వాళ్ళని సోషల్ మీడియాలో మాట్లాడనివ్వకూడదు. రేపు ప్రధానమంత్రిని గారు ట్రోల్ చేస్తారు వీళ్ళు. ఇట్లాగే ఏదైనా తేడా పడితే ప్రధానమంత్రిని కూడా ట్రోల్ చేస్తారు చివరికి. అది మీ పార్టీకి నష్టం చేస్తుంది. ఇప్పుడు నా మీద ఎవడెవరి చేత ట్రోల్ చేస్తున్నారు, పిచ్చిగా ట్రోల్ చేస్తున్నాడు. ఆ మాట్లాడేవాడు ట్రోల్ చేసేవాడు ఒక్కడి కూడా తాడు బొంగ అడ్రస్ లేడు. ఇదే పెట్టండి, పోస్టులు పెట్టండి, తిట్టండి. ఆయన నిన్న మన మీటింగ్ లో చెప్తున్నాడండి నా మీద. అసలు ఏ రకమైన ధర్మం ఇది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, రాష్ట్రం 5 కోట్ల మంది నా వైపు ఆశలు పెట్టుకున్నారన్నారే. 5 కోట్ల మంది ఆశలు పెట్టుకుంది దాదాపు 60-70 ఏళ్ళ నుంచి ఈ రాష్ట్రంలో మిగతా కులాలకు అధికారం అందకుండా రెడ్డి కమ్మ సామాజిక వర్గం 2 వర్గాలే మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అధికారాన్ని, వ్యవస్థల్ని, ఆర్థిక వనరులు అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ వాళ్ళ పాలెలుగా బానిసలుగా పెట్టుకొని వ్యవస్థలు నడుపుతున్నారు. ఆ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి పేద కులాల రాజ్యాధికారం అందాలనే అందరి ఆశ. అందువల్లే ప్రజారాజ్యం పనిచేశాం, అందుకనే జనసేన పనిచేశాం. 5 కోట్ల మంది ప్రజల ఆశ 1, 2, 3, 4% ఉన్న రెడ్డి కమ్మ కాదు, 90% పైన ఉన్న కాపు, SC, BC మైనారిటీల యొక్క రాజ్యాధికారం. ఆ ఆశతోనే ఉన్నారు జనం, ఆశతో ఉన్నారు. ఆశ నెరవేర్చిన రోజు రాష్ట్రం అంతా గాడిలో పడు. రాష్ట్ర వ్యవస్థలు, అభివృద్ధి అన్ని గాడిలో పడతాయి. ఈ దోపుళ్ళు, దోచుకోటాలు, వేల కోట్ల అప్పులు చేయటాలు, ఈ వ్యవస్థలన్నీ అయిపోతాయి. సామాజిక న్యాయం మీ అందరూ కష్టపడి ప్రయత్నం చేసే సామాజిక న్యాయాన్ని నువ్వు ఎలక్షన్ జనసేన పెట్టిన రోజు అదే చెప్పావు మాతో. పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం ఎన్నాళ్ళు మోస్తాం, ఈ భుజాలు అడిగిపోతున్నాయి, ఇంకా మొయ్యం పేద కులాల రాజ్యాధికారం అని చెప్పి అన్నావు కదా. అది ప్రజల్ని చూస్తుంది. దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయి. మేము ఆ పేద కులాల ఒకరుగా మేము సహకరిస్తాం. దయచేసి నిన్నెక్కడ మా కులం పేరుతో సిక్కు చెరువు ఉంటే మా కులం పేరుతో నీతో మాట్లాడం, నీ గడప తొక్కో, నీ ఇంటికి రావు, నిన్ను ఏం అడగం మేము. నువ్వు కూడా మా కులాన్ని విమర్శించడం కానీ, మా కులాన్ని ఏమైనా మాట్లాడటం కానీ, తప్పుగా మాట్లాడటం కానీ చెయ్యొద్దు. ఈ మాత్రం నీ ఇన్వాల్వ్ అయ్యాలంటే గ్రామాల్లో జనసేన కార్యకర్తలు మిగతా వాళ్ళు తన్ను తింటూ ఇబ్బందులు పడితే వాళ్ళు ఏడుస్తే ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో పాటు నిలబడి ఫైట్ చేసి వాళ్ళ బాధల కోసం నిలబడతాం మేమంతా. ఆ బాధలో మీకు పని చేశాం కూడా ఆవేదనలో బాధలో మిమ్మల్ని అడుగుతున్నాం. కాపు కులాన్ని విమర్శించావు మొన్న సభ్యత్వ నమోదు మీటింగ్ లో 10 రోజుల క్రితం. దానికి అది బాధేసి నువ్వు కులాన్ని మా కులాన్ని తిట్టద్దు, మా కులాన్ని విమర్శించదని అందాం. అసలు విషయాలు పక్కన తప్పించి బుకాయించి లేని విషయాలు ముందు మాత్రం సృష్టించమాక. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. కాపు సామాజిక వర్గం సామాజిక న్యాయం కోరుతోంది. ఆ సామాజిక న్యాయం అన్నటువంటిది తీసుకురావడం అన్నటువంటిది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే, కులంని ఓన్ చేసుకోవడమా, కులమే ఓన్ చేసుకోవడమా అన్నదే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది.